హలో అందరికీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ టమాటా పచ్చడి. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. రైస్లో కూడా తీసుకోవచ్చు. ఒక 5 టమాటాలు క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ధనియాలు, కొన్ని ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటిలోకి ఎండుమిర్చి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను, ఎందుకంటే నేను కొంచెం టమాటాగా యూస్ చేస్తాను కాబట్టి. ఒకసారి ఫ్రై అయిన వాటిని ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలను ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కొంచెం కలుపుకొని వాటి మీద కొంచెం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఈలోపు ముందాటిని ఒకసారి మిక్సీ చేసుకోవాలి. టమాటీలు మగ్గిన తర్వాత చూసుకుంటూ మెదుపుకోవాలి స్పూన్తో. ముందు మనం డీప్ ఫ్రై చేసుకున్న ధనియాలు వాటిని మిక్సీ చేసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న ధనియాలు మిక్సీ చేసుకొని టమాటాలు కూడా అందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న టమాటాలను 2 టైమ్స్ 3 టైమ్స్ మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. మిక్సీ అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కొంచెం పప్పు పెట్టుకోవాలి. పప్పు దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని అందులో వేసుకుంటే ఇడ్లీలోకి, అన్నంలోకి, దోశల్లోకి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ప్లీజ్.